హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఎప్పుడూ వినని, ఊహించని అద్భుతమైన నిజాలను, ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలని ఉందా? అయితే మీరు సరైన చోటుకే వచ్చారు. ఈ ఛానల్లో నేను మీకు ప్రపంచంలోని వింతలు, మిస్టరీస్ మరియు సైన్స్కి సంబంధించిన అదిరిపోయే ఫ్యాక్ట్స్ని ప్రతిరోజూ అందిస్తుంటాను. మన చుట్టూ ఉన్న ప్రపంచంలో మనకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. వాటిని తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండండి. 1. చావులేని వింత జీవి, ది ఇమ్మార్టల్ జెలీఫిష్. ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి ప్రాణి చనిపోవాల్సిందే. కానీ ఒక జీవికి మాత్రం అసలు చావే లేదని మీకు తెలుసా? సైన్స్ని సైతం సవాల్ చేస్తున్న ఆ వింత జీవి పేరే టురిటాప్సిస్ డోర్నీ. టురిటాప్సిస్ డోర్నీ. దీనికి అమరమైన జెల్లీఫిష్ అని పేరు. దీనికి ముసలితనం రాదు. ఒకవేళ దీనికి ఏదైనా జబ్బు చేసినా లేదా ముసలిదైపోతున్నా ఇది తన కణాలను మళ్లీ చిన్నపిల్ల దశకు మార్చుకుంటుంది. అంటే ఒక ముసలివాడు మళ్లీ పసిపిల్లాడు అయిపోయినట్టు అన్నమాట. ఇలా ఇది ఎన్నిసార్లైనా చేయగలదు. వేరే ఏదైనా జంతువు దీన్ని తింటే తప్ప దీనికి సహజ మరణం అనేది లేదు. ఇది భూమి మీద ఉన్న రియల్ అమరజీవి. 2. అన్నీ ఆగిపోయే నిశ్శబ్ద ప్రాంతం, ద జోన్ ఆఫ్ సైలెన్స్. మెక్సికోలో ఒక రహస్య ప్రాంతం ఉంది. అక్కడికి వెళ్తే గడియారాలు ఆగిపోతాయి, రేడియో సిగ్నల్స్ మాయమైపోతాయి. చివరకు నాసా శాస్త్రవేత్తలు కూడా దీని మిస్టరీని ఛేదించలేకపోయారు. అదే మ్యాపిమి జోన్ ఆఫ్ సైలెన్స్. 1970లో ఒక మిస్సైల్ దారి తప్పి ఇక్కడ పడినప్పుడు ఈ వింత బయటపడింది. ఇక్కడ మొబైల్స్, రేడియోలు, కనీసం శాటిలైట్ సిగ్నల్స్ కూడా పనిచేయవు. ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఈ ప్రాంతం కరెక్ట్గా బెర్ముడా ట్రయాంగిల్ మరియు ఈజిప్ట్ పిరమిడ్ల సరళ రేఖలోనే ఉంది. ఇక్కడ వింత వింత కాంతులు కనిపిస్తాయని అక్కడి ప్రజలు చెబుతుంటారు. ఇది అయస్కాంత శక్తి వల్లే జరుగుతుందా లేక ఏలియన్స్ హస్తం ఉందా అనేది ఇప్పటికీ ఒక మిస్టరీనే. 3. శవాల మీద పెరిగే డెత్ క్యాప్, పుట్టగొడుగులు. ఫ్రెండ్స్, సాధారణంగా పుట్టగొడుగులు చెట్ల దగ్గర పెరుగుతాయి కదా. కానీ డెత్ క్యాప్ అనే ఒక రకం పుట్టగొడుగులు కేవలం చనిపోయిన జీవుల మీద లేదా శ్మశానాల్లో శవాల దగ్గర మాత్రమే ఎక్కువగా పెరుగుతాయని మీకు తెలుసా? దీనికి కారణం అది మట్టిలో ఉండే నైట్రోజన్ని వాడుకుంటుంది. ఇది చూడటానికి చాలా అందంగా ఉన్నా పొరపాటున ఒక్క ముక్క తిన్నా చాలు మనిషి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అందుకే దీనికి మృత్యువు పుట్టగొడుగు అని పేరు. మీరు ఎప్పుడైనా గమనించారా? అంతరిక్షంలోకి వెళ్లిన ఆస్ట్రోనాట్స్ ఎత్తు భూమి మీద ఉన్నప్పటికంటే 2 అంగుళాలు పెరుగుతారు. అది ఎలా అంటే, భూమి మీద గ్రావిటీ వల్ల మన వెన్నెముక అణిగి ఉంటుంది. కానీ స్పేస్లో గ్రావిటీ ఉండదు కాబట్టి మన వెన్నుపూసల మధ్య దూరం పెరిగి మనిషి పొడవుగా కనిపిస్తాడు. మళ్లీ భూమి మీదకు రాగానే కొన్ని రోజుల్లోనే మామూలు ఎత్తుకు వచ్చేస్తారు. వింతగా ఉంది కదా. 3. ఐస్లాండ్లో ఒక్క దోమ కూడా ఉండదు. ప్రపంచం మొత్తం మీద దోమలు లేని దేశం ఏదైనా ఉందంటే అది కేవలం ఐస్లాండ్ మాత్రమే. అక్కడ విపరీతమైన చలి ఉన్నా సరే దోమలు ఎందుకు ఉండవో శాస్త్రవేత్తలకు కూడా అంతు చిక్కడం లేదు. పక్కనే ఉన్న గ్రీన్లాండ్లో కోట్లాది దోమలు ఉంటాయి. కానీ ఐస్లాండ్ సరిహద్దు దాటి ఒక్క దోమ కూడా రాదు. అక్కడ హోటల్స్లో కనీసం దోమల పరదాలు కూడా ఉండవంటే నమ్ముతారా? మనిషి కన్ను, ఒక 576 మెగాపిక్సెల్ కెమెరా. ఫ్రెండ్స్, మనం ఫోన్ కొనేటప్పుడు 50 MP 100 MP కెమెరా అని చూస్తాం కదా. కానీ మన కన్ను ఎన్ని మెగాపిక్సెల్స్ ఉంటుందో మీకు తెలుసా? అక్షరాల 576 మెగాపిక్సెల్స్. అందుకే మనం ప్రపంచాన్ని అంత క్లియర్గా చూడగలుగుతున్నాం. ఇంత పవర్ఫుల్ కెమెరా మన దగ్గరే ఉంది కాబట్టే ఏ డిజిటల్ కెమెరా కూడా మన కంటి చూపును మ్యాచ్ చేయలేదు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను చెప్పిన విషయాలు మీకు నచ్చి నా నాలెడ్జ్ మిమ్మల్ని సాటిస్ఫై చేస్తే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి నన్ను సపోర్ట్ చేయండి. నా నుంచి వచ్చే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే ఆ బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఆక్టోపస్కి 3 గుండెలు, 9 మెదళ్ళు. మనుషులకి ఒక గుండె, ఒక మెదడు ఉంటేనే ఇన్ని ఆలోచనలు వస్తాయి. కానీ ఆక్టోపస్కి 3 గుండెలు, 9 మెదళ్ళు ఉంటాయంటే నమ్ముతారా? అంతేకాదు,
దాని రక్తం ఎరుపు రంగులో ఉండదు, నీలిరంగులో ఉంటుంది. దానికున్న 8 కాళ్లకు ఒక్కో చిన్న మెదడు ఉంటుంది. అందుకే అవి దేనికదే విడివిడిగా పనిచేయగలవు. సముద్రంలో ఉండే రియల్ ఏలియన్ ఇదొక్కటేనేమో.